బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆయన చెప్పాడు, నాపై కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి, అయితే నేను చంద్రబాబు అంత పుడింగిని కాను, పదవికి రాజీనామా చేసి కేసులను ఎదుర్కొన్నాను. సుడ్జర్ అండ్ అలక్ రాజా ఈయన ఎంత పుడింగో చెప్తారు, బొత్స సత్యనారాయణ గారు ఎంత పుడింగో. ఏసీబీ కేసుల్లో, లిక్కర్ కేసులో 5 జిల్లాల్లో మా కుటుంబానికి లిక్కర్ సిండికేట్లలో సంబంధాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఆనాటి ఏసీబీ డైరెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారిని అడిగితే బొత్స సత్యనారాయణ ఎంత పుడింగో చెప్తారు. మీ పార్టీ అధ్యక్షుడు ఒక పక్కన నువ్వు, ఒక పక్కన ధర్మాన ప్రసాదరావు గారు, ఇంకో పక్కన సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంకో పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్వెస్టర్స్, పారిశ్రామికవేత్తలు మొత్తం జైలు చుట్టూ తిరుగుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు రోజు శుక్రవారం పోవాలా? మీ పార్టీ అధ్యక్షుడికి రైట్ హ్యాండ్ విజయసాయి రెడ్డి రాజ్యసభ మెంబర్ రోజు కోర్టులో ముద్దాయిగా నిలబడాలి శుక్రవారం. మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారి గురించి అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీకు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు ముద్దాయి కాబట్టి, మీ నాయకుడు 12 కేసుల్లో ముద్దాయిలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముద్దాయిగా చేయాలా? మీ కోరికది, మీ కోరిక నెరవేరదు. నీ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. నీ ఆరిజిన్ అవినీతి, వాళ్ళ ఆరిజిన్ అగ్రికల్చర్. లోకేష్ బాబు గారి ఆరిజిన్ ఎన్టీ రామారావు గారు వ్యవసాయ కుటుంబంలో నుంచి, సినిమా హీరో దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తండ్రి వ్యవసాయ కుటుంబం నుంచి ఈ రోజు వరకు. లోకేష్ బాబు గారు ఆరిజిన్ అగ్రికల్చర్ అండ్ టాలీవుడ్. నీది అవినీతి. నీ ఆస్తులన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి కుర్చీ కింద వేసుకుని, జగన్మోహన్ రెడ్డి భూగర్భంలో వేసుకొని ఉండే, సెల్లార్లో పెట్టుకొని ఉండేవి. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు చూపించుకోలేనివి నీవి. ఆనాటి నుంచి నేర చరిత్ర, అవినీతి తప్ప ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. నీకు కనీసం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డికి 2004 ముందు మీకున్న భూములేమిటి? ఇడుపులపాయలో పేదోళ్ళ ఆస్తులు, ఆక్రమించిన ఆస్తులు తప్ప మీ సొంత ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి, లోకేష్ బాబు గారి గురించి మీరు అంత తీవ్రమైన భాష మాట్లాడతారా అని చెప్పేసి అడుగుతున్నాను నేను.